महाकाली महादत्त महादुर्गा महाकाली देवताभ्यो नमः अष्टोत्तर सृजनामावली कुर्ममात्रं करिष्यामि निर्मुक्ताय योगदन्याय नमः तपन्याय नमः ज्ञानारोपाय नमः निराकराय नमः भक्तपदात्मिकाय नमः बोधमन्दिराय नमः बोधमन्त्राय नमः बोधसेवनाय नमः बोधधरित्राय नमः सर्वनारीगन्धमञ्जुताय नमः अष्टमूर्ताय नमः मोहताय नमः सुराय नमः गोप्रदाय नमः इन्द्राय नमः निर्मलस्ताय नमः सर्वज्ञानप्रदाय नमः आनन्दाय नमः सत्याय नमः सदाप्रियाय नमः वां ऐं क्लीं 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 मात्रे नमो नमः लोकाभिरामं भूयो भूयो सर्वाहद्वादकैतरण्यभगदेवे नारायण नमो नमः पार्वतीपते नमः महादेव चिदग्निकुण्ड सम्भूता देव कार्य समाद्यता सहस्राभा चतुर्बाहु समन्वासर्या क्रोधाकारा कुशोज्वला मनोरूपेक्ष कौसल्या पंचकर्माय सायका निदारुणपूरा मच्चित् ब्रह्मांड मंडला चंपका शोकपुन्नागा सौगन्धिकलप्रस्तता कुरविंद मणिश्रेणी कलत्कोटीर मंडिता अष्टमी चंद्र विभ्राजा गजकस्थलशोभिका सिल्लिका लक्ष्मी करीवाहा जन्ममीनापलोचना चंपक पुष्पाभा नासा दंडविराजिता ताराकांति तिरस्कारी नासा वर्णपासुरा मंजरी कृप्ता कर्णपूरमनोहरा आटंकैकुले भूता तपनोटुकमंडल అగ్నరాగా జలాదర్శ పరిభా మన పట్నంలో ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా గత 5 రోజులుగా ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 6వ రోజు అన్నపూర్ణాదేవిగా మహంకాళమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నపూర్ణాదేవి అలంకరణకి అయిన ఖర్చు భరించిన వారు శ్రీ దేవభక్తుని సురేష్ కుమార్ పద్మ దంపతులు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే 5 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ, అలాగే ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం మన పడమర విప్పరు గ్రామానికి చెందినటువంటి కొడవటిగంటి లక్ష్మీ నరసింహశాస్త్రి గారి నేతృత్వంలో సరస్వతి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనదలిసినటువంటి భక్తులు తమ పిల్లల్ని పేర్లు నమోదు చేసుకోవాలని, అలాగే ఆ పూజకు అయ్యే ఖర్చు మొత్తం, అలాగే అమ్మవారి ముఖ చిత్రంతో ఉన్నటువంటి పుస్తకాలు పెన్నులు కూడా ఆ రోజు ఉచితంగా పంచిపెట్టబడతాయి. అది పూజ చేసుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే అమ్మవారి ఆలయం వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ, అన్నీ కూడా ఉచితంగానే పూజా వస్తువులు కానీ పుస్తకాలు కానీ పెన్నులు కానీ అన్నీ పంచుతారు. కాబట్టి భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ, అమ్మవారి ప్రాంగణంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే మన ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పంటలు బాగా పండి సుఖశాంతులతో వర్ధిల్లాలని, వారందరికీ కూడా రైతులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇవాళ వరి కంకులతో అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారి ఆశీస్సులు రైతులకు ఉండాలని ఇంత పెద్ద ఎత్తున ఈ ధాన్యపు కంకుల్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.